హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీని అయితే చూపించబోతున్నానండి. ఈ కర్రీ నేను చూపించినట్టు చేశారంటే చికెన్ మటన్ కూడా కాదంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు మిల్ మేకర్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ముందుగానే వాటర్ని అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్ని మన మిల్ మేకర్స్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన ఉంచుకోవాలండి. ఇది బాగా ఈ వేడి నీళ్ళలో నానిపోవాలి. ఇలా 10 నిమిషాలు నానే టైంలో మనమైతే మసాలా ప్రిపేర్ చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లోనే హోల్ గరం మసాలాతో పాటు 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 3 టమాటీలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ పట్టించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన మిల్ మేకర్స్ అనేవి బాగా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయో. దీన్ని వాటర్ లేకుండా బాగా పిండుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి ఇలా స్పాంజ్లా అవ్వాలి మనకి. ఇప్పుడు మొత్తం ఇలా ఒక ప్లేట్లో వేసుకొని వీటిని కూడా ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇవి చిటపటలాడాక ఒక 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఇవి కాసేపు ఫ్రై అయ్యాక మనం మిక్సీ వేసుకున్న ఆనియన్ టమాటీ మసాలాని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక దీన్ని బాగా తాలింపులో వేగనివ్వాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కర్రీ అయితే అదిరిపోతుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి. మన మసాలా ప్యూరీలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనకి ఈ మసాలా నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చికెన్ మటన్కి ఏమాత్రం తక్కువ కాదండి. రుచి అయితే అదిరిపోతుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలండి. అంత బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యాక మనకి మసాలా గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఇందులో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ అనేవి వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలా గ్రేవీ మొత్తం మన మిల్ మేకర్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెంబటే వాటర్ వేయకుండా 1 నిమిషం పాటు దీంట్లోనే బాగా మసాలా పట్టేలాగా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికాక ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే వేసుకుందాం. ఇలా కొన్ని వాటర్ వేసాక ఓసారి కలుపుకోండి. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ చూసుకొని వేసుకోండి. ఇలా జస్ట్ మనకి మిల్ మేకర్స్ కొంచెం మునిగాయి అన్న వాటర్ వేస్తే సరిపోతాయండి. మొత్తం మునిగిపోయాయని వాటర్ వేయ అవసరం లేదు. ఇలా కుక్ చేసుకోండి. ఇలా బాగా ఉడికే టైంలో ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కర్రీ అయితే అదిరిపోతుంది, అంత రుచిగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో. ఇలా కొత్తిమీర వేసాక ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూసారు కదా మన గ్రేవీ అనేది ఎలా దగ్గర పడిందో. మంచి రంగే కాదండి, రుచి కూడా అదిరిపోతుంది. మంచి కలర్ఫుల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసి మనం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని
వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మన మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.